తెలంగాణలో నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఈ విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు అస్సాంకి సంబంధించి 2 అంశాలు వార్తల్లో నిలిచాయి. బోడోల్యాండ్ ఉద్యమం మరొకసారి తెరపైకి వస్తుంది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్కి సంబంధించిన అంశాలు, మరియు స్టేట్ వాటర్ గ్రిడ్ విషయంలో వార్తలు నిలిచిన మహారాష్ట్ర. మరి ఈరోజు చంద్రమండలం పైన 4G సెల్యులార్ నెట్వర్క్ విషయంలో నాసా మరియు నోకియా వార్తలు నిలిచాయి. మరియు ఏషియా పవర్ ఇండెక్స్లో భారత్ స్థానం 4, దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు ISA అవార్డుల ప్రదానం ఏ దేశం గెలుచుకుంది, ఏ సంస్థలు గెలుచుకున్నా, ఏ వ్యక్తులు గెలుచుకున్నారు, దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు దీంతో పాటు వార్తలు నిలిచిన మిస్లేనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు అస్సాంకి సంబంధించిన అంశాలు 2 వార్తలు నిలిచాయి. అస్సాం. సో తరచూ మనం అస్సాంకి సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాను, ప్రతిసారి కూడా మీకు రిపీట్ చేస్తున్నాను. జీవ వైవిధ్య సంబంధిత అంశాలు కానివ్వండి, వ్యవసాయ సంబంధిత అంశాలు కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, మహిళలకి సంబంధించి కానివ్వండి, వరి వంగడాల గురించి కానివ్వండి, చాలా అంశాలు రెగ్యులర్గా చూస్తున్నాం. ముఖ్యంగా అస్సాంకి సంబంధించి జీవ సంబంధిత అంశాలను ఖచ్చితంగా చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన మేళాలు కానివ్వండి, నిన్న కూడా ఒక పండుగ గురించి చెప్పాను, అస్సాంలో ఇటీవల జరిగిన బిహు పండుగ, దాని యొక్క ప్రత్యేకత ఏంటని. సో అలాంటి అస్సాం ఈ రోజున 2 అంశాల వార్త నిలిచింది. ఒకటి బోడోల్యాండ్కి సంబంధించిన అంశం, బోడోల్యాండ్ ఉద్యమం మరొకసారి తెరపైకి వస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనే విషయంలో ఈరోజు అస్సాం రాష్ట్రం వార్తలు నిలిచింది. సో బోడోల్యాండ్ ఉద్యమం ఇది కొత్త అంశం కాదు. ఇప్పటి వరకు మీరు చాలా పోటీ పరీక్షలు కనుక ఒకవేళ చూసినట్టుంటే, పోటీ పరీక్షలో రెగ్యులర్గా అడగబెట్టే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరుగుతుంది అని చెప్పేసి. సో బోడోల్యాండ్ అనగానే గుర్తుంచుకోండి, బోడో తెగ గురించి చాలాసార్లు అడుగుతున్నాడు. సో బోడో తెగ అనేది ఈరోజు ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? సో లార్జెస్ట్ ఒక ట్రైబ్ అస్సాంకి సంబంధించి, అస్సాంలో ఉండే ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ బోడోస్. సో వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం అనే ఆకాంక్ష ఆధారంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు చేపడుతున్నారు. దాదాపు 1960s నుండి ప్రారంభమైంది. 1960 దశకంలో ప్రారంభమైన ఉద్యమం ఒకనొక పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి వీరి యొక్క హక్కులు కానివ్వండి, వారికి ప్రత్యేక ప్రాంతాల విషయంలో రక్షణ కల్పించే విషయంలో బోడో అకార్డు గురించి కూడా ఇటీవల కాలంలో మనం చూసాము. సో అలాంటి బోడోల్యాండ్ ఉద్యమాలకు సంబంధించి మరొకసారి ఈరోజు ఒక పార్టీ వార్తలోకి వచ్చింది. ఆ సంస్థ ఏంటంటే ఆల్ ఇండియా నేషనల్ లీగ్ ఫర్ బోడోల్యాండ్ స్టేట్హుడ్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, లీగ్. ఆల్ ఇండియా నేషనల్ లీగ్ ఫర్ బోడోల్యాండ్ స్టేట్హుడ్ అంటే ఆటోమేటిక్ ఏంది? ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమం మరొకసారి ఈరోజు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అలా బోడో తెగవారు ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. తరచూ అందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడము, రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక రక్షణల విషయంలో చాలా సంస్థలను కూడా ఏర్పాటు చేస్తుంది. అలాంటి బోడో ఉద్యమానికి సంబంధించి మరొకసారి ఒక పార్టీ ఒక కొత్త వ్యవస్థ వార్తలోకి వచ్చింది. వీరు మళ్ళీ అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోడో ఉద్యమాన్ని మళ్ళీ తీసుకువస్తాము, మరొకసారి బోడోల్యాండ్ ఉద్యమం అనేది ప్రముఖంగా చేస్తాం మేమని చెప్పేసి, బోడోల హక్కుల పరిరక్షణ, వారి ప్రత్యేక ప్రాంతాలు, ఈరోజు గిరిజనులకు సంబంధించిన ఒక ఉద్యమం, బోడోల్యాండ్ ఉద్యమానికి సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదంతా మీకు ఏంటంటే ముఖ్యంగా ఎస్ఏ సంబంధిత అంశాలు కానివ్వండి, డిస్క్రిప్టివ్లో అడుగుతారు. బోడోల్యాండ్ ఉద్యమం, దానికి సంబంధించి బోడో అకార్డ్ అంటే ఏంటి, ఏ సంవత్సరం 1967లో ఏం జరిగింది, 1980sలో ఏం జరిగింది, ఇలాంటి అంశాలన్నీ డిస్క్రిప్టివ్లో ఉంటాయి. సో మనకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఏవైతే ఉంటాయో బిట్స్ ఎగ్జామ్లో డైరెక్ట్ పెట్టి అడుగుతారు. బోడోల్యాండ్ ఉద్యమం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక వాదాన్ని వినిపిస్తున్న ఉద్యమం అంటారు. ప్రత్యేకవాదం అంటే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ, అలాంటివి చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, అస్సాం అనగానే 2 రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకటి బోడోలందరూ ప్రత్యేకంగా ఈరోజు లార్జెస్ట్ ఎస్టీ ఇన్ అస్సాం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ తెగలకు సంబంధించిన ఉద్యమం. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. బోడో తెగ గురించి రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం కర్బీ అంగ్లాంగ్ ఈ 2 కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు అస్సాంకి సంబంధించి. అండ్ మణిపూర్ ఈశాన్య రాష్ట్రం
కుకీ ల్యాండ్ అనే ఒక ఉద్యమం జరుగుతుంది. కుకీ ల్యాండ్ అనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రవాదం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? అండ్ అట్ ద సేమ్ టైం మేఘాలయ, గారోల్యాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఇవి ఈశాన్య రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇవి చూడండి. సో మనకి ముఖ్యంగా బోడో ఉద్యమం గురించి కానీ, కర్బీ అంగలాంగ్ కానివ్వండి, ఇలాంటివి అడుగుతారు. అండ్ అస్సాము నాగాలాండ్ మధ్యలో కూడా ఒక ప్రాంతం, అస్సాము మరియు నాగాలాండ్ ఏవైతే ఉంటాయో సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా దిమారాజీ అనే ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతుంది. దిమారాజీ. సో అలా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా కనబడతా ఉంటాయి. ప్రతిసారి మనం వార్తాపత్రికలు చూస్తాము. ముఖ్యంగా ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింది అంటే వేరే ప్రాంతాల్లో కూడా వారికి ఎందుకు ఇచ్చారు, మాకు కూడా ప్రత్యేకవాదం ఇవ్వండి, మా ఆకాంక్ష కూడా ఉంది అని చెప్పేసి. ముఖ్యంగా మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చూడండి ఎక్కువగా గోర్ఖా ల్యాండ్ అనే అంశం వార్తలోకి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర, మనం విదర్భ కానివ్వండి, మరియు అట్ ద సేమ్ టైం గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల వారు ప్రత్యేకవాదాన్ని కోరుకుంటారు. మరియు రాజస్థాన్ లో ఒక ఉద్యమం జరుగుతుంది, మనకి మరు ప్రదేశ్ అనే ఉద్యమం. అండ్ ఉత్తరప్రదేశ్ సంబంధించి చాలా రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో బుందేల్ఖండ్ అని, అవధ్ ప్రదేశ్ అని, పూర్వాంచల్ అని, సో ఇలాంటి అంశాలు. అండ్ అట్ ది సేమ్ టైం బీహార్ అనగానే మిథిలాంచల్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. సో ఇలాంటి వాటి గురించి చూడండి. మరియు ఒడిషా అనగానే కోసల ఉద్యమం జరుగుతుంది. సో ఇలాంటివి ఏవైతే వార్తలు నిలుస్తాయో ప్రత్యేక వాదాన్ని విలిపించే అంశాలు ఏ రాష్ట్రంలో కూడా, సౌత్ ఇండియాలో కూడా జరుగుతాయి. తులునాడు, కొంగునాడు ఇలాంటి మనం చూస్తున్నాం ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో. సో తులునాడు ఏ రాష్ట్రానికి సంబంధించింది, కొంగునాడు ఏ రాష్ట్రానికి సంబంధించింది, రెండు రాష్ట్రాల సరిహద్దులో జరుగుతున్న ఉద్యమాలు కానివ్వండి, ఇందాక మీకు చెప్పిన దిమారాజు లాంటిది. మరియు మిథిలాంచల్ అనే ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించింది, మరుప్రదేశ్ అనే ఉద్యమం దేనికి సంబంధించింది, ఇలాంటివి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. ఎందుకంటే ఏదైనా ప్రత్యేకంగా ఒక రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రవాదం కనిపించినప్పుడు అన్ని రాష్ట్రాల్లోని పాయింట్స్ హైలైట్ అవుతాయి. సో ఈరోజు ఆల్ ఇండియా నేషనల్ లీగ్ ఫర్ బోడోల్యాండ్ స్టేట్హుడ్ ప్రత్యేక రాష్ట్రం కోసం మరొకసారి ఈరోజు ఒక సంస్థ అనేది వార్తలకు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బోడోలకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి ఈ రోజు కూడా పేపర్లో ఇచ్చారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అస్సాంకి సంబంధించి. అండ్ అస్సాంకి సంబంధించి ఈరోజు ఇంకొక అంశం వార్తలు నిలిచింది. నితిన్ గడ్కరీ గారు సో కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానివ్వండి. సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు, ఫ్లైఓవర్ మ్యాన్ అంటారు. ఇండియాలో ఫ్లైఓవర్ మ్యాన్ అనే బిరుదు ఏ మంత్రికి కలదంటారు. సో నితిన్ గడ్కరీ గారు అస్సాం రాష్ట్ర జోగిఘఫా ప్రాంతంలో, జోగిఘఫా అనే ప్రాంతంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కి నిన్న శంకుస్థాపన, ప్రారంభోత్సవం ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా నిర్మాణ పనులను ప్రారంభించిన మల్టీ మోడల్ లాజిస్టిక్ అంటున్నాను. సో ఏదైనా మనకు ఆ వర్డ్ అర్థం చేసుకోండి. లాజిస్టిక్ అంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కి సంబంధించింది. ఈరోజు మనకు కార్గో కానివ్వండి, ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఎక్కడెక్కడ ఉంది, ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే కదా. సో లాజిస్టిక్స్ అనేది ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కి సంబంధించింది. ముఖ్యంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆల్మోస్ట్ 694 crores, 693.4 యాక్చువల్గా 693.4 crores అంటే 694 crores తో భారత్ మాలా పరియోజన ప్రోగ్రామ్ లో భాగంగా నిన్న అక్టోబర్ 20వ తేదీ నాడు అస్సాంలోని జోగిఘఫా ప్రాంతంలో దీని యొక్క ప్రారంభ పనులను, నిర్మాణ పనులను ప్రారంభించారు. అలా దాదాపు ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అండ్ రైల్ కనెక్టివిటీ అన్ని రకాలుగా కూడా ఈ లాజిస్టిక్ పార్క్ అనేది ఈరోజు అస్సాం రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చేస్తుంది అని చెప్పేసి ఒక అంశంతో వార్తలోకి వచ్చింది. డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ విషయంలో ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటారు? అస్సాం. దానికి సంబంధించి దేనికి సంబంధించింది ఇది? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, ఈరోజు రవాణా వ్యవస్థకు సంబంధించి వస్తు సరఫరా విషయంలో కీలకంగా వహించే ఒక లాజిస్టిక్ పార్క్, భారతదేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్ పార్క్ ఈరోజు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో దీని యొక్క నిర్మాణ పనులను ప్రారంభించారు నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు. ఆల్మోస్ట్ 693.4 crores తో. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 694 crores అనేది ఎక్స్క్లూజివ్ గా లాజిస్టిక్ పార్క్ కోసం. అలా ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ని కనెక్టివిటీ చేస్తూ భారత్ మాలా పరియోజన, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ మాలా పరియోజన అని చెప్పేసి భారత్ మాలా ఈరోజు రోడ్ కనెక్టివిటీ అనుసంధానం చేసే ప్రక్రియ, అందులో భాగంగా ఈ లాజిస్టిక్ పార్క్ కూడా దీని యొక్క ప్రోత్సాహం అనేది ఇస్తుందని చెప్పేసి
ఒక అంశాన్ని చెప్పారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి 2 అంశాలు డైరెక్ట్ బిట్స్ వస్తాయి. మనకి బోడోల్యాండ్ ఉద్యమం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది, మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టబోతుంది, ఇది కేంద్ర ప్రభుత్వ పథకము. అండ్ అందులో భాగంగా ఇది ఏ ప్రోగ్రాంలో భాగంగా అమలు చేస్తుంది, భారత్మాల పరియోజన, ఈరోజు రోడ్ కనెక్టివిటీకి సంబంధించి వస్తు సరఫరాకు సంబంధించి ఒక లాజిస్టిక్ పార్క్. అండ్ ఇటీవల కాలంలో అస్సాంకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి చూసాము. ఇప్పటివరకు భారతదేశంలోనే ఒక రాష్ట్ర స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అస్సాం క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. సో దానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, అస్సాం తరచూ వార్తలు నిలుస్తుంది. మరొకసారి చెప్తున్నాను, అస్సాం గురించి ఖచ్చితంగా చూడండి. రెగ్యులర్గా ఎగ్జామ్లో బిట్లు అడుగుతారు. ట్రైబల్ పీపుల్కి సంబంధించిన రాజ్యాంగంలోని షెడ్యూల్స్ సంబంధించి అస్సాంకి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొక అంశం కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను ఇండికేషన్, బోడోల్యాండ్ ఉద్యమాన్ని గురించి ఖచ్చితంగా డెప్త్గా చదవండి. ముఖ్యంగా మెయిన్స్ గ్రూప్ 1 రానున్న గ్రూప్ 1 మెయిన్స్ కానివ్వండి, లేదా సివిల్స్ కానివ్వండి, డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఖచ్చితంగా అడుగుతారు. సో 1960s ఏం జరిగింది, బోడో అకార్డ్ ఎప్పుడు వచ్చింది, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆ అకార్డ్ ద్వారా ప్రత్యేకంగా వారి రక్షణలు కాపాడడానికి ఏ సంస్థ అమల్లోకి వచ్చింది, ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారి గురించి ఇప్పుడు చెప్పాను కదా, నితిన్ గడ్కరీ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, మహారాష్ట్ర. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేశాడు, ఒక సజెషన్ ఇచ్చాడు. కేంద్ర మంత్రిగా తను ఆ రాష్ట్ర వ్యక్తిగా ఒక సజెషన్ ఇచ్చాడు. అండ్ నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ మ్యాన్ అని ఎందుకంటారంటే మహారాష్ట్రలో చాలా ఫ్లైఓవర్స్ నిర్మించాడు. ఆ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ లేనట్టు మీరు మహారాష్ట్రకి వెళ్ళండి, చాలా ఫ్లైఓవర్లు కనబడతాయి. ఈరోజు ఫ్లైఓవర్లకి స్పెషాలిటీ ఏంటి, ట్రాఫిక్ ఏదైతే ఉంటాయో ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తాయి. అలాంటి ఫ్లైఓవర్లు నిర్మించేసి దేశంలోనే అత్యధిక ఫ్లైఓవర్లు గల రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దానికి కారణం నితిన్ గడ్కరీ గారు ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు. అందుకే తనని ఫ్లైఓవర్ మ్యాన్ అంటారు. ఈరోజు తన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రస్తుతం మహారాష్ట్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ఏంటి, సంకీర్ణ ప్రభుత్వం, ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శివసేన. సో ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి ఒక సూచన ఇచ్చాడు, స్టేట్ వాటర్ గ్రిడ్ ని ఏర్పాటు చేయండి. స్టేట్ వాటర్ గ్రిడ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏర్పాటు కాలేదు స్టేట్ వాటర్ గ్రిడ్. ఇప్పటి వరకు మనం గ్రిడ్ అనే పదాన్ని ఎక్కడ వింటాము, ముఖ్యంగా విద్యుత్ సంబంధిత అంశాలు, నేషనల్ పవర్ గ్రిడ్ అంటాము. పవర్ గ్రిడ్, నేషనల్ పవర్ గ్రిడ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పవర్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, అలాంటి పవర్ సప్లై విషయంలో కానివ్వండి వార్తలు చూస్తూ ఉంటాం తరచు. సో ఎలా అయితే నేషనల్ పవర్ గ్రిడ్ దాని యొక్క విధి విధానాలతో తరచు వార్త నిలుస్తుందో, అలాంటి నేషనల్ పవర్ గ్రిడ్ సంబంధించి ఎలాంటి బాధ్యతలు ఉంటాయో ఈరోజు వాటర్ సంబంధిత అంశాల విషయంలో ఒక బాధ్యతలు ఇస్తూ స్టేట్ రిలేటెడ్గా, స్టేట్లో మొత్తం కూడా కార్యాచరణ విషయంలో స్టేట్ వాటర్ గ్రిడ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఒక సూచన చెప్పాడు. ఎందుకు అంటే ముఖ్యంగా చూడండి, ఇటీవల ఐఫ్లోస్ గురించి చెప్పాను మీకు. ముంబై ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు వరదలు అనేవి ఒకప్పుడు తీర ప్రాంతాల్లోనూ నదీ పరివాహిక ప్రాంతాల్లోనే వచ్చాయి. ఈరోజు అర్బన్ ఫ్లడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మీకు చెప్పాను. సో అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ ద్వారా హైదరాబాద్లో ఎలా వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి. సో ఇలాంటి అర్బన్ ప్రాంతాల్లో ముంబై తరచూ వరదలు కొట్టుకుపోతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ దేశమంతా చూస్తుంది, మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఒక 1 year బ్యాక్ చూడండి, ముంబై వరదలు కొట్టుకుపోతుంది. ముంబైలో కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది, చెన్నైలో కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే ఇదంతా కూడా అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వరద ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఎక్కువగా వరదలు సంభవించే ప్రాంతాల నుండి రాష్ట్రంలో 2 ప్రాంతాలు ఉంటాయి. ముఖ్యంగా చూడండి, కొన్ని ప్రాంతాలేమో విపరీతంగా అతివృష్టితో బాధపడతా ఉంటాయి. ఏ విషయమైనా కొన్ని రాష్ట్రాలు ఏంటి, అనావృష్టితో బాధపడతా ఉంటాయి. అతివృష్టి అంటే ఏంటి, పుష్కలంగా మరియు మితిమీరిన సంఖ్యలో కూడా సౌకర్యాలు కల్పించడం. ఈరోజు హైదరాబాద్లో వాటర్ ఏంటి, వరదలు రావాల్సింది హైదరాబాద్లో కాదు, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినాయి అనుకోండి, కనీసం పొలంలో కోసం నీళ్ళన్నా, కెనాల్ సప్లై ఉంటే వాటర్ అన్న అవైలబుల్ ఉంటుంది. హైదరాబాద్లో వచ్చిన వాటర్ అనేది ఈరోజు చాలా వరకు ప్రమాద గంటికలు మోగిస్తుంది. అలాంటి అర్బన్ ఫ్లడింగ్ దృష్టిలో ఉంచుకొని మరియు మహారాష్ట్రలో 2 రకాల ప్రాంతాలు, ఒకటేమో అర్బన్ ప్రాంతాలు మరియు ఎట్ ద సేమ్ టైము ఈరోజు వరద సంభవించే ప్రాంతాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయి మహారాష్ట్రలో, ఒకవైపు ఏమో వరద ఎక్కువగా వచ్చే ప్రాంతాలు, ఒకవైపు నీటి చుక్క కూడా లేని ప్రాంతాలు. సో చూడండి, దాదాపు కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా నార్త్ ప్రాంతాల్లో నీటి సౌకర్యాలు లేని ప్రాంతాలు ఉంటాయి. సో అలా నీరు ఎక్కువగా అర్బన్ ప్రాంతాలు కానీ ఈరోజు ఎక్కడైతే వరదలు సంభవించే ప్రాంతాలు ఉంటాయో, అలా నీరు ఎక్కువగా సంభవించే ప్రాంతాల నుండి ఒక ఛానల్ని ఏర్పాటు చేయండి, ఒక కెనాల్ని తవ్వించండి. ఆ రాష్ట్రాలను కలుపుతూ ఎక్కడి నుండి, ఎక్కువగా వరదలు వచ్చే ప్రాంతాల నుండి అసలు నీటికి కూడా నోచుకొని కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఈరోజు ట్యాప్ వాటర్ లేక కొంతమంది బిందెలు పట్టుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోతారు. సో అలాంటి ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కువైతే ఏవైతే వాటర్ వస్తున్నాయో దీన్ని దారి మళ్లించి నీరు లేని ప్రాంతాలకి సరఫరా చేయండి.
ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఒకవేళ ఇది గిట్ట సక్సెస్ అయితే అద్భుతమైన అంశము. సో నదుల అనుసంధానం అంటాం, సేమ్ ఇలాంటి కాన్సెప్టే, కాకపోతే ఇక్కడ వరదల అనుసంధానం. సో వరదలు సంభవించే ప్రాంతాల నుండి అసలు నీరే లేని ప్రాంతాలకు మళ్ళిస్తే ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో నీటి సౌకర్యాలు కల్పిస్తాము, నీటి అవసరం ఏదైతే తీర్చిన వారం అవుతాము. అండ్ ఇక్కడ ఏమైతే ఉంటుందో వరదలో కొట్టుకుపోయే ప్రాంతాల నుండి కాపాడిన వాళ్ళం అవుతాము. అట్ ద సేమ్ టైం ఈ కెనాల్ ఏదైతే ఉంటుందో దీనికోసం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటుందో అందులో ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇన్లాండ్ అంటే ఏంటి, ఈరోజు ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి మీకు తరచు చెప్తున్నాను. బోట్ అంబులెన్స్ గురించి చెప్పాను, ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి బోట్ అంబులెన్స్, మహారాష్ట్రకి సంబంధించి ఒక అంశం చెప్పాను, నిన్న కూడా చెప్పాను వాటర్ ట్యాక్సీ అని చెప్పేసి. సో ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఇవి ఏవైతే ప్రభుత్వం కెనాల్ సప్లై చేస్తుందో నిర్మిస్తుందో ఇవి కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి ఒక లింకేజ్ అనేది ఏర్పాటు చేయండి. వర్షాలు లేని ప్రాంతాలకి మరియు వర్షాలు ఎక్కువగా నమోదవుతూ వరదలు సంభవించే ప్రాంతాలకి ఆటోమేటిక్గా రాష్ట్రాన్ని మనం బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కీలక సూచనలు ఇచ్చారు. సో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ కనుక అమలైందనుకోండి ఏ రాష్ట్రంలోనే చేయొచ్చు, ఒక రాష్ట్రానికి ఇంటర్లింక్ చేయొచ్చు. కొన్ని రాష్ట్రాలు ఈరోజు విపరీతంగా వర్షాల బారిన పడతా ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో చుక్క నీరు ఉండదు. సో ఆటోమేటిక్గా ఈరోజు దేనికోసమైనా కూడా నీరైనా ఏదైనా సరే మితిగా ఉంటేనే మంచిది, అతిగా ఉందనుకోండి విషయం ఎప్పుడైనా కూడా. సో అలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక అంశాన్ని సూచన చేశాడు, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కరోనాకి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వార్తలు నిలిచింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. అండ్ ఇటీవల సింగపూర్ సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. సింగపూర్ ఎన్నికల గురించి చూసాం, కరోనా పరిస్థితుల కాలంలో ఎన్నికలు ఏంటి, ప్రభుత్వం ఏ రకంగా ఏర్పడిందని, ప్రభుత్వం ఎలా కొనసాగుతుందని. అండ్ ఇటీవల కాలంలో ఈ స్కిన్ గురించి చెప్పాను, ఈ స్కిన్ యొక్క ప్రత్యేకత ఏంటని చెప్పాను. అండ్ ఎట్ ది సేమ్ టైం టెక్నాలజీ పరంగా చాలా అంశాలు, నిన్నటి క్లాస్లో కూడా సింగపూర్ గురించి ఒకటి చెప్పాను. ఫేస్ రికగ్నిషన్ సంబంధించి ప్రపంచంలోనే ఒక ఫేస్ రికగ్నిషన్ ని ఆధారం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, పన్ను వ్యవస్థ కానివ్వండి. ఈ రోజున సింగపూర్ సంబంధించి ముఖ్యంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు ఒక అధునాతనమైన అంశంతో వార్తలోకి వచ్చారు. ఇప్పటివరకు మనం చూడండి, ఎవరైనా వెహికల్ బ్రీత్ అనలైజర్ ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు కదా పోలీసులు చేసేది. బ్రీత్ అనలైజర్ ఏమైతే ఉంటుంది, మన నోట్లో ఒక పైప్ పెడతారు, అందులో మన బ్రీత్ ఏదైతే ఉంటుందో ఊదాల్సి వస్తుంది. సో అందులో బ్రీత్ లో ఉండే కొన్ని అంశాల ఆధారంగా ఈరోజు అందులో ఏ రకంగా ఆల్కహాల్ కాంటెంట్ ఉంది, శరీరంలో 120 ఉందా 90 ఉందా అని చెప్పేసి పోలీసు వాళ్ళు చూస్తారు. సో ఇలాంటి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే కరోనా నిర్ధారణం చేసే ఒక అంశంతో వీరు ముందుకు వచ్చారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ఏం చేస్తారు, సేమ్ బ్రీత్ అనలైజర్ ఏదైతే మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పెడతారో అలాగే బ్రీత్ అనలైజర్ ని నోట్లో పెడతారు. అండ్ ఈ నోట్లో పెట్టేది ఏదైతే ఉంటుందో రీయూజబుల్ కాదు, వెంటనే డిస్పోజల్ చేయాలి. సో వెంటనే ఏంటంటే యూజ్ అండ్ త్రో అన్నట్టు. సో ఇప్పుడు బ్రీత్ అనలైజర్ ఏదైతే మనకు పెడతారో డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెగ్యులర్గా అందరికీ ఒకటే పెడతా ఉంటారు. కానీ ఈ కరోనా ఏంటంటే అంటువ్యాధి, మనకు ఈజీగా సులభంగా వస్తుంది, దగ్గర ఉంటేనే వస్తుంది. అలాంటిది ఒకరి నోట్లో పెట్టింది ఒకరి నోట్లో పెట్టదు కదా. సో అలా బ్రీత్ అనలైజర్ ద్వారా కరోనా టెస్ట్ నిర్ధారితం చేస్తున్న దేశంగా ఇటీవల ఏది వార్తలు నిలిచింది అంటారు, సింగపూర్. మోస్ట్ ఇంపార్టెంట్, సింగపూర్ సంబంధించి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు బ్రీత్ అనలైజింగ్, ఈరోజు శ్వాసలో ఉండే ఏదైతే ఉంటుందో శక్తి కానివ్వండి, అందులో ఉండే అంశాల ఆధారంగా కరోనా శరీరంలో ఉందా లేదా అని చెప్పేసి ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఆధారంగా ఈ రోజున శాస్త్రవేత్తలు కరోనా నిర్ధారితం విత్ ఇన్ 1 minute టెస్ట్ పాజిటివా నెగిటివ్ అని చెప్పేసి ఒక అంశంతో ముందుకు వచ్చారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, హీంగ్ కల్టివేషన్కి సంబంధించిన అంశము. హీంగ్ కల్టివేషన్. సో హీంగ్ కల్టివేషన్ అంటున్నాను, ఒక పంటకి సంబంధించిన అంశము. భారతదేశంలో ఇప్పటి వరకు పండించని ఒక పంట ఈరోజు వార్తలు నిలిచింది. కల్టివేషన్ మనం చేస్తున్నాం, మనం సొంతంగా చేస్తున్నాం. సో అదేంటో తెలుసుకునే ముందు, హీంగ్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఇప్పటికే అర్థమవుతుంది. మన వాడుక భాషలో ఏమంటాము, హీంగ్ అంటే ఇంగువ. సో ఇంగువ ఈరోజు రెగ్యులర్ కిచెన్ ఐటమ్. మనం కిచెన్లో చాలా మందికి రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము హీంగ్ అనేది, లేదా ఇంగువ అనేది రకరకాల వంటకాలు వేస్తూ ఉంటాము. సో ఇలా ఇంగువకు సంబంధించి మనం పులిహోరలో కానివ్వండి, ఏ వంట చేసినా కూడా కొంతమంది రెగ్యులర్గా ఇంగువను వాడుతూ ఉంటారు. కానీ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, ఈరోజు మన వంటకాల్లో వాడేవి ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా స్పైసెస్ కానివ్వండి, లేదా టేస్ట్ ఎన్హాన్సర్స్ కానివ్వండి,
మనకు తెలియకుండానే ఈరోజు వాటిలలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఈ రోజు ఎవరన్నా ఇంటికి మనకు అతిథులు వచ్చారనుకోండి, లేదా మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి గెస్ట్గా, తిన్న తర్వాత మనకి కొంతమంది సోంపుని ఆఫర్ చేస్తారు, సోంపు ఇస్తారు. సో అలా ప్లేట్లో పెట్టేసి సోంపు తినండి అని చెప్పేసి ఇస్తారు. సో సోంపుకు సంబంధించిన అంశాన్ని కూడా మీకు ఇటీవల చెప్పాను. గుజరాత్ రాష్ట్రము సోంపుకు సంబంధించి ఒక ప్రత్యేక అంశాన్ని చెప్పాను, ఒకసారి చూడండి. సో అలా సోంపుకు సంబంధించి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో దానికి ఈజీ డైజెషన్ అనేది ఉంటుంది. సోంపుని ఏ విధంగా వాడతామంటే ఎగ్జామ్లో ఒకసారి అడిగారు, కార్మినేటివ్ అంటారు. కార్మినేటివ్. సో కార్మినేటివ్ అంటే ఏంటి? డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈరోజు జీర్ణ వ్యవస్థని మరింత ప్రోత్సహిస్తుంది, అంటే జీర్ణ వ్యవస్థ సజావుగా జరగడానికి ఉపయోగపడేది. సో కార్మినేటివ్. ఎక్కువ మంది ఎవరైనా నాన్ వెజ్ తిన్నాక ఖచ్చితంగా సోంపు తీసుకుంటారు. సో అలా మనకు తెలియకుండానే ఈరోజు చాలా మెడిసినల్ ఐటమ్స్ అనేవి లేదా మెడిసినల్ ప్రాపర్టీస్ కానివ్వండి వాటిని వాడుతూ ఉంటాము. ఈరోజు ఇంగువకి కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అలాంటి ఇంగువకి సంబంధించి ఈరోజు ఒక అంశం వార్త నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇంగువని భారతదేశంలో మనం పండించము, కల్టివేట్ చేయము. ఇప్పటి వరకు మనకు కావాల్సిన ఇంగువ అవసరాలు అనేవి మనకు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నాం. దిగుమతులు అంటే సింపుల్ చూడండి, దాదాపు సంవత్సరానికి 600 కోట్ల విలువ గల ఇంగువని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే హీంగ్ అనేది మనకు ఎంత మొత్తంలో ఇంపోర్ట్ అవుతుందో చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక పేరు గుర్తుంచుకోండి, హీంగ్ని ఏమంటామంటే అసాఫోటిడా అంటాము. అసాఫోటిడా ఇటీవల వార్తలు నిలిచింది. అసాఫోటిడా అంటే ఏంటి వాడుక భాషలో అంటాము. సో ఇంగ్లీష్లో కనుక ఇస్తే హీంగ్ అని ఇస్తారు, తెలుగులో అయితే ఇంగువ అంటాము. లేకపోతే దీన్ని ఏమంటారు? ఫెరులా అసాఫోటిడా అంటాము. ఫెరులా అసాఫోటిడా అన్న, లేదా అసాఫోటిడా అన్న, హీంగ్ అన్న, ఇంగువ అన్న ఒకటే. సో ఈ రోజున దీని కల్టివేషన్కి సంబంధించిన ఒక అంశం వార్త నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం వాడే ఇంగువ ఏదైతే ఉంటుందో, రెగ్యులర్ కిచెన్ ఐటమ్ ఏదైతే ఉంటుందో, దీన్ని మనం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దీని వాల్యూ ఎంత అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 600 కోట్ల రూపాయల ఇంగువని మన అవసరాల కోసం దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఇంగువ విషయంలో మోనోపాలి అంటే ఏంటి? ఆ దేశాల్లో మాత్రమే పంట పండుతుంది అన్నట్టు. సో ఇంగువ విషయంలో ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో ఉండే దేశము లేదా మోనోపాలి దేశాలు ఏవంటే రెండు, ఒకటి ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి. ప్రపంచ అవసరాలు ఈరోజు ఇంగువ అవసరాలను తీరుస్తున్న దేశాలు ఈ రెండు దేశాలే. సో దీంతో పాటు కొంత అంశం కొంత మొత్తంలో ఏ దేశంలో పండుతుంది అంటే ఉజ్బెకిస్తాన్. సో ఉజ్బెకిస్తాన్లో కూడా ఇంగువ పండుతుంది. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పేర్లు మాత్రం ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈరోజు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండే మనం ఇంగువ అవసరాలు తీర్చుకుంటున్నాం. దాదాపు 600 కోట్ల రూపాయల అసాఫోటిడా హింగ్ లేదా ఫెరులా అసాఫోటిడాని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి అంశాలను చూసి అండ్ తరచూ మనం చూస్తున్నాం, ప్రస్తుతం స్వదేశీ అనే అంశం మనం చూస్తున్నాం. మనకి ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాన్ని మన స్వదేశీ పరిజ్ఞానంతో తీర్చుకోవాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు ఇంగువకి సంబంధించి కూడా మనము ఈరోజు చాలా వరకు ఇంగువ పైన ఆధారపడుతున్న వంటకాల్లో దాని యొక్క టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కానివ్వండి చాలా మంది రెగ్యులర్గా వాడుతున్నారు. అలాంటి హింగ్ని ఈరోజు ఇండియాలోనే ఉత్పత్తి చేస్తే సరిపోతుంది కదా, కల్టివేట్ చేస్తే అయిపోతుంది కదా అని ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ మొట్టమొదటిసారి ఇప్పటి వరకు చరిత్రలో మొట్టమొదటిసారి ఇంగువ కల్టివేషన్ విషయంలో ఒక రాష్ట్రం వార్తలు నిలిచింది. ప్రస్తుతం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇంగువని ఏ రాష్ట్రంలో పండించబోతున్నాం, పంట ఎక్కడ స్టార్ట్ అయింది అంటారు? హిమాచల్ ప్రదేశ్లో. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ గురించి మనం చర్చించుకున్నప్పుడు మీకు అటల్ టనల్ గురించి చెప్పాను. అప్పుడు రెండు ప్రాంతాలు చెప్పాను, ఒకటి లాహౌల్ అండ్ రెండు స్పిటి. లాహౌల్ మరియు స్పిటి అనే రెండు ప్రాంతాల గురించి చెప్పాను నేను. సో లాహౌల్ స్పిటికి సంబంధించి ఈ ప్రాంతాల్లో ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సిఎస్ఐఆర్, సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరీసోర్స్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరీసోర్స్ టెక్నాలజీ, ఈ సంస్థ ఈరోజు లాహౌల్ మరియు స్పిటి ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇంగువ కల్టివేషన్ ని ప్రారంభించింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సంస్థల పేర్లు వీటి గురించి అడగరు. అండ్ ఇంకొక సంస్థ కూడా ఉంటుంది, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్. సో దీని గురించి క్రితం క్లాస్లో మీకు చాలా చెప్పాను. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్ ఈరోజు ప్లాంట్స్ కి సంబంధించి జెనెటికల్లీ మాడిఫికేషన్స్ కానివ్వండి, జన్యు సంబంధిత అంశాల విషయంలో జాతీయ సంస్థ. సో ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఇంగువని కల్టివేట్ చేయాలి అంటే, ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇంట్లో పెరుగు చేయాలంటే ఖచ్చితంగా తోడు అంటాం కదా, ఖచ్చితంగా అది కావాలి. సో ఇంగువ కల్టివేట్ చేయాలంటే
ఖచ్చితంగా దానికి రా మెటీరియల్ ఏవైతే ఉంటాయో విత్తనాలు కానివ్వండి అలాంటివి కావాలి కదా, అందుకోసము ఈ రోజు వీరు తీసుకొచ్చారు ఇంగువకి సంబంధించి సీడ్స్ అనుకోండి. సో దీనికి కూడా మనం ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏవైతే సీడ్స్ ఉంటాయో దాన్ని తీసుకొని మన అవసరాలు తగ్గట్టే దీన్ని జెనెటికల్ గా మాడిఫికేషన్ చేసేసుకొని ఈ సంస్థలు ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పండిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల ఇంగువ వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, ఇప్పటివరకు పంటలకు సంబంధించి కూడా మనం చాలా అంశాలు చూస్తున్నాం. ఇటీవల స్వర్ణ సవ్వనే కానివ్వండి, కేరళకు సంబంధించి ప్రత్యేక రైసే కానివ్వండి, ఇలాంటి వాటి గురించి చూడండి. ఈ రోజు దీని గురించి ఖచ్చితంగా బిట్టుపడుతుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇటీవల భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పంట పండించే విషయంలో వార్తలు నిలిచింది. దేనికి సంబంధించింది అంటారు. సో ఇంగువ, హీంగ్, అసాఫోటిడే, ఫెరులా అసాఫోటిడే లేదా ఇంగువ. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు భారతదేశం అవసరాలు తీర్చడానికి ఇంగువని అధిక మొత్తంలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 600 కోట్ల రూపాయలు కేవలం ఒక మసాలా సంబంధిత అంశం విషయంలో పెడుతున్నామంటే మిగతా ఏ రకంగా ఉంటే ఆలోచించుకోండి. ఈరోజు ఖర్జూరా కానివ్వండి, చాలా వరకు కూడా మనం ఖర్జూరా కూడా చూస్తూ ఉంటాం. అలాంటివి కూడా ఎక్కువ మనకు ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ నుండి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ముఖ్యంగా ఏ కంట్రీస్ విషయంలో ఏ దిగుమతులు మనం చేసుకుంటాం వాటి గురించి చూడండి. బట్ ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, హిమాచల్ ప్రదేశ్ లాహౌల్ స్పిటి అనే ప్రాంతం గుర్తుంచుకోండి. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫుడ్కి సంబంధించి ఒక అంశం చెప్పాను కాబట్టి ఇంకొక అంశం యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇటీవల చెప్పాను మీకు, దీనికి నోబెల్ పురస్కారం అనేది పొందింది. సో ప్రపంచ ఆకలికి సంబంధించి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి ఇటీవల నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఈ రోజు ఈ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే ది కాస్ట్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ ఫుడ్. ది కాస్ట్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ ఫుడ్ అంటే ఒక ప్లేట్ కోసం ఎంత మొత్తంలో మనం ఖర్చు పెడుతున్నాము మన యొక్క దినసరి వేతనంలో భాగంగా. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి భారతీయుడు యావరేజ్ అంటున్నాను, ఈరోజు భారతీయుడు ఒక ప్లేట్ భోజనం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే 3.5% ఆఫ్ హిజ్ డైలీ ఇన్కమ్. ఒక వ్యక్తి యావరేజ్ చెప్తున్నాను, అంటే కొంతమందికి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఇన్కమ్ ఉంటుంది. కానీ దేశం మొత్తం సరాసరి సగటు తీసుకుంటే ఒక సగటు భారతీయుడు ఈరోజు ప్లేట్ భోజనం తీసుకోవాలి అనుకుంటే ఒక ప్లేట్ భోజనానికి అయ్యే ఖర్చు మనకి 3.5% ఆఫ్ హిస్ ఇన్కమ్, డైలీ ఇన్కమ్. ఒక రోజు 100 రూపాయలు సంపాదించుకుని 3.5 రూపాయలు ఈరోజు ఆల్మోస్ట్ ఒక ప్లేట్ భోజనానికి పెడుతున్నాడు. సో ఇలాంటి అంశం. అండ్ ఇది అమెరికా విషయానికి వస్తే 0.6% ఆఫ్ హిజ్ డైలీ ఇన్కమ్. అండ్ గుర్తుంచుకోండి, అమెరికాలో పెద్ద మొత్తంలో ఇన్కమ్స్ ఉంటాయి. సో ఆ రకంగా ఇన్కమ్ పరంగా మనం చూసుకుంటే జస్ట్ 0.6% ఈరోజు అమెరికా. అండ్ ద కాస్ట్లీయెస్ట్ ఆర్ ఎక్స్పెన్సివ్ ప్లేట్ ఇన్ ద వరల్డ్ ఫుడ్కి సంబంధించి ఏది అంటే సౌత్ సూడాన్. సో సౌత్ సూడాన్ ఆకలికి అలమటిస్తుంది. ఎప్పుడు సౌత్ సూడాన్ కానివ్వండి, సోమాలియా కానివ్వండి, ఇలాంటి దేశాలు తరచూ ఆకలి సమస్యలు ఎదుర్కొంటాయి. సో 185% ఆఫ్ హిజ్ డైలీ ఇన్కమ్. ఒక రోజు ఎంత సంపాదిస్తారో అందులో 185% ఫుడ్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఈ రకంగా ఈ కాస్ట్ ఆఫ్ ద ప్లేట్ ఆఫ్ ద ఫుడ్ అనే రిపోర్ట్ ని ఇటీవల ఎవరు పబ్లిష్ చేశారంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అందులో ప్రతి ఇండియన్ ఈ రోజు ఎంత ఖర్చు పెడతాడంటే 3.5% ఆఫ్ హిజ్ డైలీ ఇన్కమ్. అంటే ఒక రోజుకి సరిపడా ఎంత మొత్తాలు పెట్టాలి. ఒక రోజు ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు సంపాదించిన అనుకోండి, ఆ 100 రూపాయలు ఒక ప్లేట్ భోజనం తీసుకోవాలంటే అలా మూడు పూటలు తింటాం కదా, అలా ఎంత ఖర్చు పెడతారో మీరు ఆటోమేటిక్గా అజంప్షన్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఒక అంశం వార్త నిలిచింది. అండ్ దాదాపు 36 దేశాల్లో సర్వే చేశారు ఈ రకంగా. అందులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 28th ప్లేస్. సో గుర్తుంచుకోండి, ఇటీవల వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వారు చేసిన రిపోర్ట్ ఆధారంగా, నివేదిక ఆధారంగా ప్రతి భారతీయుడు సగటును ఎంత ఖర్చు పెడుతున్నాడు ఇలాంటి ఒక అంశం అడుగుతారు. అందులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, దాని యొక్క రిపోర్ట్ యొక్క పేరేంటి అంటారు. ఇందులోనే ఉంటుంది ది కాస్ట్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ ఫుడ్, అంటే ఒక ప్లేట్ కోసం ఎంత ఖర్చు అనే అంశం ఆధారంగా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల FAOకి సంబంధించి 75th యానివర్సరీ మనం చూసాము. దానికి సంబంధించి భారత ప్రభుత్వం ఏం చేసింది ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. ఆ కాయిన్ ఏంటి, 75 ఫేస్ వాల్యూ కానివ్వండి, మరియు భారత్కి FAO సంబంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చూడండి. అండ్ ఈరోజు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రోమ్, ఇటలీ వేదికగా మనకు తరచూ వార్తలు నిలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఒక ర్యాంకింగ్స్ గురించి చూసాం కాబట్టి ఇంకొక ర్యాంకింగ్ చూద్దాం. ఏషియా పవర్ ఇండెక్స్. ఏషియా పవర్ ఇండెక్స్ ఈరోజు ఇంకొక అంశం వార్తలు నిలిచింది. సో శక్తివంతమైన దేశాలు ఆసియాకి సంబంధించి అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అనేది? లోవి ఇన్స్టిట్యూట్.
సో లోవి ఇన్స్టిట్యూట్, ఇది సిడ్నీ బేస్డ్ ఇన్స్టిట్యూట్. సిడ్నీ అంటే ఏంటి, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక సంస్థ. లోవి ఇన్స్టిట్యూట్ వారు ఈరోజు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఒక ఇండెక్స్ ఇచ్చారు. ఇండెక్స్ అంటే సూచి, చాలా అంశాలు తీసుకుంటారు శక్తివంతమైన దేశాలు అని చెప్పేసి. అండ్ ఇటీవల కాలంలో మీకు చెప్పాను సిప్రీ నివేదిక గురించి చూడండి అని చెప్పాను. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారిచ్చిన రిపోర్ట్ ఆధారంగా అత్యధిక అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎప్పుడైనా వార్తలు ఇస్తే దాని గురించి మళ్ళీ లింక్ చేసుకోండి. సిప్రీ రిపోర్ట్ గురించి మీకు చెప్పాను, ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చెప్పాను. రష్యా, అమెరికా ఈరోజు ప్రపంచంలో ఏ రకంగా అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాల్లో వాటి శాతం ఎంత, ఇండియా ప్లేస్ ఎంత, ఈరోజు చైనాతో పాకిస్తాన్తో కలిస్తే అణ్వాయుధాల విషయంలో భారతదేశము మరీ తక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా అంశాలు చూస్తాం. సో ఈ రోజు శక్తివంతమైన దేశాలు, ఆసియాపై ప్రభావం చూసే దేశాల విషయంలో అత్యంత శక్తివంతమైన దేశాలేవి ప్రపంచంలోనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. సో అలా ఫస్ట్ ప్లేస్ లో అమెరికా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో 100కి అవుట్ ఆఫ్ 100 స్కోర్ కి అమెరికాకి 81.6 స్కోర్తో టాప్ ప్లేస్ లో ఉంది, ఫస్ట్ ప్లేస్ లో ఉంది అమెరికా. అండ్ సెకండ్ చైనా ఆల్మోస్ట్ 86.1 సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ థర్డ్ జపాన్ 41. అండ్ ఇండియా 39.7 స్కోర్తో అవుట్ ఆఫ్ 100, అంటే పర్సెంటేజ్ తీసుకోండి, 39.7 అవుట్ ఆఫ్ 100తో ఏషియా పవర్ ఇండెక్స్ లో ఇండియా 4th ప్లేస్ లో ఉంది. దీన్ని ఎవరు రిపోర్ట్ చేశారో, అలా అత్యధిక శక్తివంతమైన దేశాల విషయం చూస్తే భారత్ స్థానం ఇటీవల ఎంత ఉంది అని చెప్పేసి అలా అడుగుతారు. సో ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26 దేశాలను కన్సిడర్ చేసుకొని ఈ రిపోర్ట్ అనేది ఇచ్చారు. అందులో అమెరికా టాప్ ఉంది. అంటే ఆసియా పైన అత్యధిక ప్రభావం చూపిస్తున్న ప్రపంచ దేశాలకి సంబంధించిన ఒక రిపోర్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరిచ్చారంటే సిడ్నీ బేస్డ్ లోవి ఇన్స్టిట్యూట్ వారు ఇవ్వడం జరిగింది. సో ఇదొకటి కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు టెక్నాలజీకి సంబంధించి ఒక అంశము మోస్ట్ ఇంపార్టెంట్. వాట్సాప్ మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల సైబర్ క్రైమ్ సంబంధించి సైబర్ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ ఒప్పందాల గురించి మనం చూసాము. వాట్సాప్ సంబంధించి తరచు ఇటీవల కాలం 2-3 సార్లు చూసాము. ఈ రోజు వాట్సాప్ మరియు ఐడిబిఐ బ్యాంక్ వార్తల్లో నిలిచింది. ఐడిబిఐ, సో ఐడిబిఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై, మహారాష్ట్రకి. ప్రస్తుతం ఐడిబిఐ CEO రాకేష్ శర్మ గారు. సో ఐడిబిఐ ఈరోజు వాట్సాప్ సంబంధిత సర్వీసెస్ ని ఒకటి ప్రొవైడ్ చేస్తుంది ఐడిబిఐ కస్టమర్స్ కోసం. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు వాట్సాప్ ద్వారా కూడా బ్యాంకింగ్ సేవల విషయంలో ఐడిబిఐ వార్తలు ఇచ్చింది. ఈ రోజు మనకు బ్యాంకింగ్ సంబంధించి సర్వీసెస్ ఏమేమి కావాలి, ఒకటి బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్, మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మినీ స్టేట్మెంట్ లేదా లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్. అండ్ చెక్ బుక్ రిక్వెజిషన్ కానివ్వండి. చెక్ బుక్ రిక్వెస్ట్ అంటే ఈరోజు చెక్ బుక్ రిక్వెస్ట్ కోసం కొంతమంది ఆన్లైన్ విధానంలో చేస్తారు, లేదంటే బ్యాంకులో అప్లికేషన్ రాసి ఇస్తారు. సో చెక్ బుక్ సంబంధిత అంశాలు కానివ్వండి, మరియు ట్రాన్సాక్షన్ సంబంధిత అంశాలు, అండ్ ఎక్స్క్లూజివ్ గా ఐడిబిఐ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దేశంలో వాటి యొక్క సర్వీసెస్ కానివ్వండి. ఈరోజు దానికి సంబంధించి బ్యాంక్ IFSC కోడ్లు అని చాలా ఉంటాయి కదా, ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా ఐడిబిఐ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, అండ్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఏ బ్యాంకులో అయితే మనకు అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్కి లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ నా అకౌంట్ ఉంది, నా అకౌంట్కి లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, దానికి సంబంధించి ఆధార్ కార్డు కూడా లింక్ చేస్తున్నారు ఇటీవల కాలంలో, పాన్ కార్డు కానివ్వండి. అలా లింక్డ్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే ఈ వాట్సాప్ ద్వారా ఇప్పటి వరకు బ్యాంకు సేవలు ఏవైతే ఉంటాయో, పలానా బ్యాంకుకి ఒక్కొక్క యాప్ ఉంటుంది కదా, అలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు వాట్సాప్ ద్వారా ఇస్తోంది ఐడిబిఐ. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆధారంగా ఈ రోజున ఐడిబిఐ వాట్సాప్ ద్వారా కూడా వారి యొక్క కస్టమర్స్ కి ఏదైతే వాట్సాప్ పనిచేయాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లింక్డ్ మొబైల్ నెంబర్కే వాట్సాప్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్ ద్వారా ఆ కస్టమర్ కి బ్యాంకు నుండి వచ్చే అన్ని రకాల సౌకర్యాలను ఈరోజు ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంటే ఇప్పటి వరకు మనం కొంతమంది ఏం చేస్తారు, ఒక మిస్డ్ కాల్ ఉంటుంది వాళ్ళ బ్యాంక్కి సంబంధించి, ఆ మిస్డ్ కాల్ ఇస్తే కూడా మనకు దానికి పలానాకు సంబంధించి మనకు అకౌంట్ స్టేట్మెంట్ కానివ్వండి, బ్యాలెన్స్ సంబంధిత అంశాలు వస్తాయి. లేదంటే కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా ఎవరైతే అడ్వాన్స్లు ఉంటారో వాళ్ళు ఆన్లైన్ మొబైల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆన్లైన్ విషయంలో కూడా ఈరోజు ఆన్లైన్లో బ్యాంకుని డీల్ చేస్తూ ఉంటారు, బ్యాంకులు ట్రాన్సాక్షన్స్ కానివ్వండి. సో అలాంటి వారు ఎవరైతే ఉంటారో ఆన్లైన్లో చేయలేము, ఆన్లైన్ అకౌంట్ తీసుకోవాలనుకునేవారు వాట్సాప్ ద్వారా కూడా ఈరోజు సింపుల్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఐడిబిఐ వార్తలు నిలిచింది. ఐడిబిఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ అనొచ్చు, లేకపోతే దాని యొక్క CEO రాకేష్ శర్మ గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం కూడా ఈరోజున వార్తలు నిలిచింది, మూపే. స్టెల్లాప్స్ అనే ఒక సంస్థ ద్వారా మూపే అనే ఒక అంశం వార్తలు నిలిచింది.
స్టెల్లాబ్స్ అంటే ఏంటంటే ఇది ఒక స్టార్టప్ కంపెనీ అని గుర్తుంచుకోండి. ఇటీవల చాలా స్టార్టప్ కంపెనీల గురించి చెప్తున్నాను. ఈవెన్ రోదసి ప్రయోగాల్లో ఈరోజు అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రయోగాల్లో కూడా మనకు స్టార్టప్ల కంపెనీల గురించి ఇటీవల చాలా చెప్పాను. స్కై రూట్ సంస్థ ఇటీవల ఏం చేసింది, స్వదేశీ పరిజ్ఞానంతో వారు ప్రయోగించిన ఇంజన్ ఏంటి, ఇలాంటి అంశాలు. సో అలా స్టార్టప్ కంపెనీస్ అనేవి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆర్థిక రంగంలో ఈరోజు స్టార్టప్ల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ మెయిన్స్లో అడుగుతారు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టార్టప్స్ లేకపోతే స్టార్టప్ ఇండస్ట్రీస్ ఇన్ అవర్ ఎకానమీ అని చెప్పేసి ఇలాంటి అడుగుతారు. సో స్టార్టప్ యొక్క పాత్ర అనేది పెరుగుతూ వస్తుంది. అలాంటి ఒక స్టార్టప్ ఈరోజు స్టెల్లాబ్స్. ఇది దేని కింద పనిచేస్తుంది అంటే ఐఐటి మద్రాస్ కింద పనిచేస్తుంది. ఐఐటి మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో మద్రాస్, ఇటీవల మనం క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ కానివ్వండి, హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ వారు ఇచ్చే ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించే విద్యా సంస్థల గురించి కూడా మనం ఐఐటి మద్రాస్ గురించి చూసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఐఐటి మద్రాస్ తీసుకొచ్చిన ఒక మైక్రో ప్రాసెసర్ మౌషిక్ గురించి కూడా చెప్పాను, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో అలా అధునాతనమైన అంశాలతో ఐఐటి మద్రాస్ వార్తలకు వస్తుంది. ఈరోజు ఐఐటి మద్రాస్ కింద ఉన్న ఒక స్టార్టప్ కంపెనీ స్టెల్లాబ్స్ అనే సంస్థ మూపే అనే ఒక గేట్వేని తయారు చేసింది. పేమెంట్ గేట్వే. పేమెంట్ గేట్వే అంటే ఏంటి, ఈరోజు మనం పలానా ఒక ఎవరికైనా పంపించాలి వ్యక్తికి అనుకోండి, గేట్వేస్ క్రియాశీలకంగా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్, ఈ అంశం ఏంటంటే డైరీ టెక్నాలజీ సంబంధించి, పాలకి సంబంధించి, ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న బిల్వారా డిస్ట్రిక్ట్ గురించి మీకు ఎక్స్క్లూజివ్ గా చెప్పాను నేను. ఒక్కసారి కరోనా వీడియో చూడండి. కరోనాకి ఎక్స్క్లూజివ్ గా వీడియో మనం చేసుకున్నాము, మన వీడియోస్ లో ఉంటుంది. కరోనా పార్ట్ 1 పార్ట్ 2, అందులో బిల్వారా మోడల్ అని చెప్పాను. కరోనా పరిస్థితుల కాలంలో రాజస్థాన్ లో బిల్వారా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా బిల్వారా మోడల్ ఆఫ్ కరోనా ఎరాడికేషన్ అని చెప్పేసి చాలా వరకు వార్తలు ఇచ్చింది. సో అలాంటి బిల్వారా డిస్ట్రిక్ట్ లో ఉండే ఈరోజు డైరీ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, పాల రంగం పైన ఆధారపడి ఉండే వారు ఎవరైతే ఉంటారో వారికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పాల సంస్థల నుండి వారికి రావడానికి ఏవైతే ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఉంటాయో, అలా పాలకి సంబంధించి ఆర్థిక పరమైన అంశాలను డైరెక్ట్ పేమెంట్ విషయంలో ఒక పేమెంట్ గేట్వే అనే వార్తలు నిలిచింది. మూపే పేమెంట్ గేట్వే మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల మూపే అనే ఒక పేమెంట్ గేట్వే వార్తలు నిలిచింది. ఏ సంస్థ రూపొందించింది అంటే స్టెల్లాబ్స్ అనే సంస్థ. స్టెల్లాబ్స్ అనేది ఐఐటి మద్రాస్ కింద ఉన్న ఒక అంకుర పరిశ్రమ, స్టార్టప్ పరిశ్రమ. ఎక్స్క్లూజివ్ గా రాజస్థాన్ లోని బిల్వారా జిల్లాలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో, పాడి రైతులు, వారికి ఆర్థిక పరమైన సదుపాయాలు చేయడానికి, సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి డిలే ప్రాసెస్ ఉండకూడదు. బ్యాంకుల నుండి వచ్చే పేమెంట్ గేట్వేస్ ఏవైతే ఉంటాయో చాలా టైం పడుతుంది. అందుకోసం ఎక్స్క్లూజివ్ గా పాడి పరిశ్రమ రైతుల కోసము ఒక పేమెంట్ గేట్వే డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా ఏ సంస్థ నుండైనా కూడా వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలు దక్కే విధంగా ఈరోజు పాలకు సంబంధించి చాలా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. కోఆపరేటివ్ సొసైటీస్ నుండి కానివ్వండి, రైతులకు వచ్చే ప్రోత్సాహకాలు కానివ్వండి, లేదా సబ్సిడీలు కానీ ఏమన్నా ఉంటే అలాంటి ప్రయోజనాలందరూ కూడా ఎక్స్క్లూజివ్ గా పాడి పరిశ్రమకు సంబంధించి ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక పేమెంట్ గేట్వే ఏదంటారు. సో మూపే అనే ఒక గేట్వే ఎవరు రూపొందించారంటే స్టెల్లాబ్స్ అనే సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, నాసాకి సంబంధించిన అంశం వార్తలు నిలిచింది. నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ, అమెరికాకి సంబంధించి అంతరిక్ష ప్రయోగాల్లో తరచూ మనం చూసేది మరియు వినే మాట నాసా. ఇటీవల కొన్ని అంశాలు చూడండి. నాసాకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ యొక్క పేరు మార్పు గురించి చూసాం మనం. ఒక ప్రముఖ శాస్త్రవేత్త పేరు మీదుగా నామకరణం చేయడము. అండ్ అట్ ది సేమ్ టైం స్పేస్ టాయిలెట్ విషయంలో కూడా ఇటీవల చూసాము. అట్ ద సేమ్ టైం ఈరోజు కొన్ని ప్రైవేట్ సంస్థలకి ప్రోత్సాహం విషయంలో అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాకి సంబంధించి మరిన్ని ఘనతలు సాధించాలని చెప్పేసి ఇటీవల ప్రైవేట్ సంస్థలు కూడా వార్తలు ఇస్తున్నాయి. వాటికి ప్రోత్సాహం ఇచ్చే విషయంలో కూడా నాసా వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ కి సంబంధించింది, మరియు బ్లూ ఆరిజిన్ సంస్థ ఇటీవల స్పేస్ టూరిజం కి ప్రోత్సాహకంగా ఉండే ఒక రాకెట్ లాంచింగ్ ప్రయోగం చేసిందని చెప్పేసి అలన్ షెపర్డ్ పేరు మీదుగా ఆ అంశాన్ని కూడా మనం చూసాము. అలాంటి అంశాల్లో తరచూ మనం చూస్తుంది నాసాకి సంబంధించిన అంశాలు. ఈ రోజున నాసా ఒక ప్రముఖమైన విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తో వార్తలు నిలిచింది. నోకియాతో కుదిరిన ఒక ఒప్పందం. నాసా ఈరోజు నోకియా సంస్థకు ఒక విషయంలో అప్రూవల్ ఇచ్చింది. దేనికి సంబంధించింది అంటే 4G సెల్యులార్ నెట్వర్క్ విషయంలో. 4G సెల్యులార్ నెట్వర్క్. సో సెల్యులార్ నెట్వర్క్, సెల్ ఫోన్ సిగ్నలింగ్ కానివ్వండి, ఇంటర్నెట్ సిగ్నల్స్ కానివ్వండి, ఇప్పటి వరకు మనం తరచూ వినే మాటలు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా సిగ్నలింగ్ వ్యవస్థ లేదు. సో చాలా దేశాల్లో కూడా ఈరోజు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకుండా కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి అంశము ఈరోజు చంద్రమండలానికి సంబంధించి
4G సెల్యులార్ నెట్వర్క్ సిగ్నలింగ్ అనేది వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రతిష్టాత్మకంగా నాసా 2024లో మిషన్ టు మూన్ ప్రోగ్రామ్ ని చేయబోతోంది. మనం దీని గురించి కూడా తరచూ చూస్తున్నాం, కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చెప్పాను నేను. సో అలా 2024లో ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పటి వరకు చంద్రమండలం పైన ఏ దేశం కూడా సాధించని ప్రయోగాలు, చేయని ప్రయోగాలు మేము సాధిస్తామని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా నాసా ప్రయోగాలు 2024ను టార్గెట్ చేశాయి. అందులో భాగంగా ఈరోజు చంద్రమండలం పైన ఎవరైతే శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తారో ఆ ప్రయోగాలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి చంద్రుని పైన సెల్ ఫోన్ సిగ్నలింగ్ వ్యవస్థ కోసము నోకియా సంస్థకి ఈ రోజున అప్రూవల్ ఇవ్వడం జరిగింది. నాసా సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్. నోకియా మనం ప్రముఖంగా రెగ్యులర్ గా వినే పేరు, మొబైల్ డివైజెస్ చూస్తూ ఉంటాము. నోకియా అనేది ఫిన్లాండ్ బేస్డ్ సంస్థ. సో ఫిన్లాండ్కి సంబంధించిన సంస్థ. నోకియా సంస్థ యొక్క ప్రోత్సాహంతో నాసా చంద్రమండలం పైన సిగ్నలింగ్ వ్యవస్థ, దానికి కావాల్సిన టవర్ నిర్మాణాలు కానివ్వండి, ఇంటర్నెట్ సౌకర్యాలు, అలాంటి ఒక అంశం గనక సక్సెస్ఫుల్ అయితే ప్రపంచంలో మరొకసారి ఏ దేశం కూడా సాధించని ఘనత అమెరికాకి సంబంధించిన నాసా సాధించినట్టు అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి ఒక అంశం విషయంలో ఏ సంస్థ వార్త నిలిచింది అంటే నోకియా. సో చంద్రమండలం పైన కూడా సిగ్నలింగ్ వ్యవస్థ విషయంలో నోకియా ఈరోజు వార్త నిలిచింది. చూడాలి వారి యొక్క ప్రయోగాలు ఏ రకంగా ఉంటాయి, ఏం చేస్తారని చెప్పేసి. సో నోకియా ఇంట్యూటివ్ మిషనరీ అనే ఒక సంస్థ యొక్క సహాయం కూడా తీసుకుంటుంది ఇందులో భాగంగా. ఇంట్యూటివ్ మిషనరీ. సో నోకియా సంస్థకి నాసా దాదాపు $14.6 మిలియన్ మనీ డీల్ కూడా కుదిరింది. సో ఎందుకంటే సిగ్నలింగ్ వ్యవస్థ వేయడం కానివ్వండి, దానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో మొదటి విడతగా ఈ ఖర్చును కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, చంద్రమండలం పైన సిగ్నలింగ్ వ్యవస్థ 4G సెల్యులార్ నెట్వర్క్ అనే అంశం విషయంలో ఇటీవల నాసా ఏ సంస్థకి అప్రూవల్ ఇచ్చింది, ఏ సంస్థ నిర్మించబోతోంది చంద్రమండలం పైన ఈ ఏదైతే సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుందో 4G సెల్యులార్ నెట్వర్క్ సంబంధించి అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అంతరిక్షానికి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. మనం నాటో కూటమి, నాటోకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తూ ఉంటాము. సో నాటో దేశాల యొక్క రక్షణ మంత్రుల మధ్యలో సమావేశము రేపు జరగబోతోంది. రక్షణ మంత్రుల మధ్యలో సమావేశము. సో దానిలో చర్చించుకునే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చైనా మరియు రష్యా దేశాల నుండి ఈ నాటో కూటమి దేశాలకు పొంచి ఉన్న ముప్పుని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలం చూడండి, మనం యుద్ధం అనేది భూమిపైన చూస్తూ ఉంటాము. రెండు దేశాల మధ్యలో సరిహద్దు వెంట యుద్ధ వాతావరణం చూస్తూ ఉంటాము. అట్ ది సేమ్ టైం ఎగ్జాంపుల్ సముద్ర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ సబ్మెరైన్ వ్యవస్థ ఏంటి, టర్పెడో వ్యవస్థ ఏంటి, ఏ రకంగా ఉంటుంది, షిప్లకు సంబంధించి యుద్ధ నౌకలు ఏ రకంగా అని చెప్పేసి వాటి గురించి చూస్తాం. సముద్రంలో జరిగే యుద్ధాల గురించి చూస్తున్నాం. మరియు వైమానిక పరంగా కూడా చూడండి, ఇటీవల కాలంలో ఒక దేశాన్ని భయపట్టించడానికి కానివ్వండి, యుద్ధ విమానాల విషయంలో కూడా అధునాతనంగా తయారవుతున్నాయి, అణ్వాయుధాలను రెడీ చేసుకుంటున్నాయి. ఇలాంటి భూమిపైన జరిగే యుద్ధాల గురించి ఇప్పటివరకు చూస్తున్నాం మనం. అండ్ ఫ్యూచర్లో కూడా గుర్తుంచుకోండి, ఒక దేశానికి మధ్య యుద్ధం అనేది భూమిపైనే కాదు అంతరిక్ష పరంగా కూడా జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా లాస్ట్ ఇయర్ ఎన్నికల ముందు ప్రయోగించిన ఏసాట్ మిసైల్ ప్రయోగం మనకు తెలుసు, యాంటీ శాటిలైట్ మిసైల్. దీని యొక్క ప్రయోగం ఏంది, ఇప్పటివరకు ప్రపంచంలో 4 దేశాలకు మాత్రమే ఏసాట్ అనే అంశం విషయంలో ప్రయోగాలు చేసే సక్సెస్ఫుల్ సాధించాయి. అందులో ఇండియా ఒకటి. అంటే ఏంటి ఎగ్జాంపుల్, మనం వేరే శత్రు దేశం ఏదైనా ఉందనుకోండి, వారు లాంచ్ చేసిన శాటిలైట్ ఉంటుంది కదా, ఆ శాటిలైట్ ని కూడా పేల్చి వేసే వ్యవస్థ మన దగ్గర ఉంది అన్నట్టు. సో అలాంటి ఏసాట్ మిసైల్ యొక్క ఉపయోగం ఏంటి, ఈరోజు ప్రపంచమంతా కూడా టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకు చూడండి, జస్ట్ సెల్ ఫోన్ సిగ్నల్ కోసం ఈరోజు చంద్రమండలం కూడా వార్త నిలిచింది. అలాంటి అంశాల విషయంలో ఈరోజు సిగ్నలింగ్ వ్యవస్థ కానివ్వండి, ఒక దేశానికి చాలా విషయాల్లో శాటిలైట్ సపోర్ట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దేశం శాటిలైట్ లాంచ్ చేస్తున్నాయి. అలాంటి శాటిలైట్ లాంచింగ్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఒక దేశానికి ప్రత్యేకంగా కొన్ని అవసరాలు తీర్చడం. అలాంటి అవసరాలు తీర్చే శాటిలైట్స్ కూల్చే వ్యవస్థ కూడా ఈరోజు ప్రపంచంలో 4 దేశాల్లో ఉంది. దీనికి సంబంధించి ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక పోస్టల్ ఇమేజ్ ని కూడా తయారు చేశారు. ఏసాట్ గురించి మనం తరచూ చూస్తున్నాం. అండ్ ఇలాంటి ఒక అంశం అంటే ఏంటి, అంతరిక్షంలో కూడా యుద్ధాలు రాబోతున్నాయి అన్నట్టు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా చైనా మరియు రష్యా ఈ 2 దేశాలకు కూడా ఏసాట్ సౌకర్యం ఉంది. అంటే యాంటీ శాటిలైట్ వ్యవస్థ ఉంది. సో ఇవేం చేస్తాయి, ఈరోజు శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో, వాటికి శత్రువులుగా ట్రీట్ చేసిన దేశాలు ఏవై ఉంటాయో, ముఖ్యంగా నాటో కూటమి దేశాలు అనుకోండి, వాటికి సంబంధించి ఆ దేశాలు లాంచ్ చేసిన శాటిలైట్ ని కూల్చివేసాయి అనుకోండి, ఆటోమేటిక్ ఏంది, ఆ దేశం చాలా విషయంలో టెక్నాలజీ పరంగా ఇబ్బందులు పడుతుంది. సో ఇలాంటి ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నాటో కూటమి దేశాల మధ్యలో రక్షణ శాఖ మంత్రులు ఎవరైతే ఉంటారో దాదాపు 30కి పైగా నాటో సభ్య దేశాల
రక్షణ మంత్రుల ఒక సమావేశము రేపు జరగబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అందులో చర్చించుకునే పోయే అంశం ఏంటంటే రష్యా మరియు చైనాకి సంబంధించి ఆ దేశాల నుండి నాటో సభ్య దేశాల యొక్క రక్షణ విషయంలో అంతరిక్షంలోనూ ఆ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ రకంగా కాపాడుకోవాలని చెప్పేసి ఇప్పటి వరకు నాటో కూటమి భూమిపైన చూస్తున్నాం కదా, అంతరిక్షంలో కూడా నాటో కూటమి ఏర్పాటు చేయాలి అనే ఒక అంశం విషయంలో రేపు ప్రముఖంగా చర్చ జరగబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో చిన్నప్పటి మనం నాటో అంటే ఏంటి వీటి గురించి చూస్తూనే ఉంటాము. నాటో, వార్సా కానివ్వండి, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వరల్డ్ హిస్టరీలో ఒకసారి చూడండి. సో ఈరోజు నాటో కూటమి భూమిపైనే కాదు అంతరిక్షంలో కూడా నాటో కూటమి సభ్య దేశాల యొక్క శాటిలైట్ రక్షణ వ్యవస్థని కాపాడడం, వాటికి సంబంధించిన అంతరిక్ష ప్రయోగాలకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా చైనా మరియు రష్యాకి సంబంధించి ఈ దేశాల బారి నుండి ఈ 30కి పైగా దేశాలను కాపాడాలని చెప్పేసి నాటో కూటమి ఈరోజు అంతరిక్షంలో ఏర్పడబోతుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. దీనిపైన ఒప్పందం జరిగే అంశంలో రేపు ఒకసారి వీళ్ళ మధ్యలో ఒక మీటింగ్ అనేది ఉంది. సో చూడాలి దానిలో ఎలాంటి అంశాలు ఉంటాయి, దీనికి సంబంధించి ఎలాంటి అంశాలు వార్తలు ఇస్తే దానికి సంబంధించి మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే సోలార్ కూటమి. ఈరోజు ప్రపంచంలో చాలా విషయాలు కూడా సోలార్ సంబంధిత విద్యుత్ గురించి మనం తరచూ చూస్తున్నాం. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సోలార్ విద్యుత్ కానివ్వండి, ఆసియాలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ మధ్యప్రదేశ్ రేవా అని ఇటీవల మనం చూసాం, ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారని చెప్పేసి. సో అలాంటి సోలార్ కి సంబంధించి సోలార్ కూటమి ఇందులో చాలా దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా 2015లో ప్రారంభమైంది ISA. మనం దీని గురించి కూడా తరచూ చూస్తున్నాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 నవంబర్ 30న ఏర్పడింది. ముఖ్యంగా భారత ప్రధాని మరియు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఈ ఇద్దరు కూడా ఫౌండింగ్ మెంబర్స్. సో అలాంటి సోలార్ కూటమికి సంబంధించి ఇటీవల కూడా ఎన్నికలు జరిగాయి. ఆ అంశాన్ని కూడా చూశాను. సో ముఖ్యంగా ఫ్రాన్స్ అండ్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ కో ప్రెసిడెంట్ గా ఇటీవల వార్తలు నిలిచాయి. సో అలాంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క అవార్డ్స్ ఈ రోజున వార్తలు ఇచ్చే పురస్కారాలు. సో సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హర్యానా గురుగ్రామ్ నుండి హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. సో దానికి సంబంధించిన పురస్కారాలు 3 ఉంటాయి. ఒకటి విశ్వేశ్వరయ్య పురస్కారం, 2 కల్పనా చావ్లా పురస్కారం, 3 దివాకర్ అవార్డ్. సో 3 పురస్కారాలు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుండి ఇస్తారు. ఒకటేంటి దేశాలకు ఇచ్చే పురస్కారము. సో విశ్వేశ్వరయ్య పురస్కారము దేనికి సంబంధించింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విషయంలో ఏ దేశం పొందింది అంటారు. ఏషియా పసిఫిక్ రీజన్, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న జపాన్ గెలుచుకుంది విశ్వేశ్వరయ్య పురస్కారం. ఎట్ ద సేమ్ టైం యూరోపియన్ దేశాల నుండి నెదర్లాండ్స్ గెలుచుకుంది. ఇటీవల నెదర్లాండ్స్ సంబంధించి ఈ హెల్త్ విషయంలో ఒక ఒప్పందాన్ని మనం చర్చించుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. సో నెదర్లాండ్స్ అన్న మనకి ముఖ్యంగా నెదర్లాండ్స్కి చాలా పేర్లు ఉంటాయి. డచ్ అన్న, నెదర్లాండ్స్ అన్న, ఏ పేరైనా ఉంటుంది. సో అలాంటి హాలాండ్ అన్న. సో నెదర్లాండ్స్ యూరప్ దేశాల కూటమి నుండి గెలుచుకుంది అండ్ ఏషియా పసిఫిక్ రీజన్ నుండి జపాన్ గెలుచుకుంది. ఏ పురస్కారము? విశ్వేశ్వరయ్య పురస్కారము. దేనికి సంబంధించింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సంబంధించి ఇటీవల జరిగిన 3rd అసెంబ్లీ మీటింగ్ లో సభ్య దేశాల మధ్యలో జరిగిన ఒక అవార్డు పురస్కారము. అండ్ నెక్స్ట్ కల్పనా చావ్లా పురస్కారం. ఇది వ్యక్తులకు ఇస్తారు. సో ఎవరికి వచ్చిందంటే డాక్టర్ భీమ్ సింగ్ ప్రస్తుతం IIT ఢిల్లీలో ప్రొఫెసర్ గా ఉన్నారు భీమ్ సింగ్. అండ్ నెక్స్ట్ అయేషా. సో ఈ వ్యక్తికి, సో ఇద్దరు వ్యక్తుల కేటగిరీ ముఖ్యంగా కల్పనా చావ్లా పురస్కారం ఇటీవల ఏ ఇద్దరు వ్యక్తులకు వచ్చింది అంటే ఒకటి భీమ్ సింగ్ మరియు అయేషా అని ఒక వ్యక్తి. మరియు నెక్స్ట్ దివాకర్ పురస్కారం పొందిన ఇన్స్టిట్యూట్ ఏజెంట్ అంటే ఇది సంస్థలకు ఇచ్చేవి. ఒకటి దేశాలకు, ఒకటి వ్యక్తులకి, ఒకటి సంస్థలకు ఇచ్చే పురస్కారం. ఇందులో ఆరుషి సొసైటీ మరియు అర్పన్ ఇన్స్టిట్యూట్ మరియు ఆరుషి సొసైటీ అనే 2 ఇన్స్టిట్యూషన్స్ కి సంస్థలకు ఇచ్చే పురస్కారము ISA నుండి దివాకర్ పురస్కారం పేరు మీద ఇస్తారు. సో అలా 3 పురస్కారాలు ఎవరెవరు పొందారు డైరెక్ట్ టు ద పాయింట్ బిట్స్ చదువుకోండి సరిపోతుంది. ఎందుకంటే వీటి గురించి రెగ్యులర్ ఎప్పుడైతే బిట్స్ అడగలేదు, బట్ అడిగే అవకాశం ఉన్నా కూడా ఇటీవల విశ్వేశ్వరయ్య పురస్కారం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో భాగంగా ఏ దేశం గెలుచుకుంది? ఏషియా పసిఫిక్ ప్రాంతాల నుండి అంటారు. యూరప్ ప్రాంతాల నుండి ఏ దేశం గెలుచుకుంది అంటారు. యూరప్ ప్రాంతాల నుండి అయితే నెదర్లాండ్స్, ఏషియా పసిఫిక్ అయితే జపాన్. మరియు వ్యక్తులకు ఇచ్చే కేటగిరీలో ఆ వ్యక్తుల పేర్లు ఏంటి? 2 పేర్లు, ఒకటి భీమ్ సింగ్, ఒకటి ఆయేషా. అండ్ సంస్థలకు ఇచ్చే పురస్కారాల విషయంలో ఒకటి ఆరుషి సొసైటీ మరియు
అర్పన్ ఇన్స్టిట్యూట్ అనే హర్యానా. బట్ ఈ పేర్లు కానివ్వండి, దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో ట్యాగ్స్, ఇవన్నీ అవసరం లేదు. ఇతను బాంబే ఐఐటి ప్రొఫెసర్ అని, లేకపోతే ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ అని చెప్పేసి అటువంటి అవసరం లేదు. టు ద పాయింట్, పేర్లు గుర్తుంచుకోండి, దేశాలు గుర్తుంచుకోండి. ఈ దేశాల విషయానికి వస్తే మాత్రం ఏసియా పసిఫిక్ రీజన్ నుండి ఎవరు గుర్తుంచుకోండి, జపాన్, మరియు యూరోప్ నుండి నెదర్లాండ్స్, అండ్ అట్ ది సేమ్ టైం సంస్థలకు సంబంధించి. సో ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఇటీవల G20 సభ్య దేశాల మధ్యలో స్పోర్ట్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. స్పోర్ట్స్ మినిస్టర్ అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పోర్ట్స్ మినిస్టర్ ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరు? కిరణ్ రిజిజు గారు. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ రెండు కూడా తనే. ఇటీవల మనం ఖేలో ఇండియాకి సంబంధించి తరచు తన గురించి చూస్తున్నాం. ఇటీవల సాయికి సంబంధించి కొత్త లోగో ఆవిష్కరణ విషయాన్ని కూడా తన ఇమేజ్ చూపించాను. సో కిరణ్ రిజిజు గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్. అలా G20 సభ్య దేశాల మధ్యలో హోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? ఇది వర్చువల్ గా జరిగినా కూడా హోస్ట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఎవరికైనా డౌట్ రావచ్చు. సో వర్చువల్ గా జరిగినా కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది మీటింగ్, అది ఇంపార్టెంట్. సో ఇటీవల అన్ని మీటింగ్స్ కూడా వర్చువల్ జరుగుతున్నాయి. కానీ ఆతిథ్య దేశం ఏదైతే ఉందో ఒక్కొక్క దేశము ఒక్కొక్క సంవత్సరం ఆతిథ్యం ఇస్తుంది కదా, అలాంటి ఆతిథ్య దేశము ఈ రోజు ఆ దేశం ఆధీనంలోనే వీటికి సంబంధించి కార్యకలాపాలు కానివ్వండి, అజెండా ప్రిపరేషన్ కానివ్వండి, అవి చేస్తాయన్నట్టు. సో వర్చువల్ మీటింగ్ ఏ దేశానికి సంబంధించింది అంటే ఆతిథ్యం ఇచ్చింది సౌదీ అరేబియా. ఈ సమ్మిట్ పేరు ఏంటంటే గవర్నమెంట్ యూత్ పోస్ట్ కోవిడ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ అండ్ యూత్ పోస్ట్ కోవిడ్ ఆపర్చునిటీస్. పోస్ట్ కోవిడ్ అంటే ఏంటి? కోవిడ్ తర్వాత ఎలాంటి అవకాశాలు ఈ స్పోర్ట్స్ కి సంబంధించి, ముఖ్యంగా యూత్ కి ఎలాంటి అంశాలతో పథకాలను తీసుకురావాలి, ఎలా ఇప్పుడు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రస్తుతం చాలా దేశాలకు కూడా ఇంకా స్పోర్ట్స్ అనేది అమల్లోకి రాలేదు. విత్ ఇన్ ఇండియాలో కూడా ఏ క్రీడలు జరగట్లేదు. మనం చూస్తున్నాం IPL కూడా ఇండియాలో జరగట్లేదు, UAEలో జరుగుతున్నాయి. సో చాలా దేశాలు పర్యాటకంగా ఇబ్బంది పడుతున్నాయి పర్యాటక రంగంలో. మరి అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ సంబంధించిన అంశాలు కానివ్వండి, ఆర్థిక పరమైన అంశాలు కానివ్వండి, ఇలాంటి వాతావరణం COVID-19 ఇంపాక్ట్ అనేది ప్రతి రంగం పైన ఉంది. సో అలా ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్ అడుగుతారు. G20 గ్రూప్ ఆఫ్ 20 దేశాల మధ్యలో ఇటీవల జరిగిన స్పోర్ట్స్ మినిస్టర్స్ సమ్మిట్ కి భారతదేశం నుండి ఎవరు అటెండ్ అయ్యారు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, స్పోర్ట్స్ మినిస్టర్ సమ్మిట్, క్రీడా మంత్రుల సదస్సు సంబంధించి ప్రస్తుతం మినిస్ట్రీ కన్సర్న్ ఎవరు? తను కిరణ్ రిజిజు గారు. కేంద్రానికి సంబంధించి ముఖ్యంగా కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి. సో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. అండ్ ఆతిథ్య దేశం ఏంటి అంటారు? సౌదీ అరేబియా. వర్చువల్ గా జరిగినా కూడా ఆతిథ్య దేశం అనేది ఉంటుంది. సో ఈ మీటింగ్, ఈ సమ్మిట్ అనేది ఏ పేరుతో జరిగింది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ అండ్ యూత్ డైలాగ్ ఆన్ పోస్ట్ COVID-19 ఆపర్చునిటీస్. మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ అండ్ యూత్ డైలాగ్ ఆన్ పోస్ట్ COVID-19 ఆపర్చునిటీస్. అంటే COVID-19 తదనంతర కాలంలో ప్రస్తుత పరిస్థితిలో ఈ క్రీడా రంగం అంతా స్తంభించిపోయింది కాబట్టి ఈ దేశాల మధ్యలో ఎలాంటి సహకారం ఉండాలి, ఈరోజు యువకులకు ఎలాంటి ప్రోత్సాహకము చేయుత ప్రభుత్వం నుండి కల్పించాలి అనే ఇతివృత్తము, ఈ అంశం ఆధారంగా స్పోర్ట్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. అండ్ ఫైనల్ గా ఈ దేశాల మధ్యలో జరిగిన మీటింగ్ లో ఎలాంటి కంక్లూజన్ డ్రా చేశారంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఫిట్. సో భవిష్యత్తు దృఢంగా ఉండాలి. యూత్ ఎంపవర్మెంట్, సో యువ సాధికారత సాధించాలి. ముఖ్యంగా చూడండి, యువకులకి ప్రోత్సాహకము చేయుత ప్రభుత్వం నుండి సకాలంలో సరైన సమయంలో లభిస్తేనే ఈరోజు క్రీడా రంగం కూడా గాడిన పడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం గ్లోబల్ సిటిజన్షిప్. సో గ్లోబల్ సిటిజన్షిప్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచ దేశాలు ఏవైతే ఉంటే ముఖ్యంగా G20 దేశాల మధ్యలో ఒక దేశానికి క్రీడా సంబంధిత అంశాల్లో సహకారం అనేది ఏర్పడాలని చెప్పేసి ఒక క్రీడా మంత్రుల సదస్సు అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈరోజు ఒడిషాకి సంబంధించిన అంశము. ఇటీవల ఒడిషాకి సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. ఈరోజు మో విద్యుత్ అనే అంశంతో వార్తలు నిలిచింది. మో విద్యుత్, ఒడిషాకి సంబంధించి ఇటీవల మనం లాస్ట్ టైం ఏ టాపిక్ చర్చించుకున్నామంటే సుజల్, డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్. మోస్ట్ ఇంపార్టెంట్, అర్బన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ కూడా 24/7 ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది, ట్యాప్ వాటర్, ఈరోజు ట్యాప్ ద్వారా వాటర్ని కల్పించే ఒక ప్రోత్సాహం తీసుకొచ్చింది ప్రభుత్వము కార్యక్రమం అని చెప్పేసి ఒడిషా గురించి చూసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ BJD, బిజు జనతా దళ్. సో నవీన్ పట్నాయక్ గారు
రాష్ట్ర విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో, విద్యుత్ వినియోగదారులు ఏంటంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ మనకు ప్రతి ఇంటికి కూడా కరెంట్ ఉంటుంది కదా, విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ సర్వీసెస్ మరింత సజావుగా ఉండాలని చెప్పేసి ఒక యాప్ ని తీసుకొచ్చారు. మరియు అట్ ద సేమ్ టైం పోర్టల్, యాప్ మరియు పోర్టల్ రూపంలో మో విద్యుత్ అనే అంశంతో ముందుకు వచ్చారు. సో ఈరోజు విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో సులభతరంగా వారి యొక్క చెల్లింపులు చేసే విధంగా కానివ్వండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కంప్లైంట్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, పవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ అంశాలు కూడా ఈరోజు వినియోగదారులకు మరింత ప్రోత్సాహకంగా ఉండాలని చెప్పేసి మో విద్యుత్ అనే అంశాన్ని తీసుకొచ్చారు. ఈ మో విద్యుత్ అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ వారు, ఎనర్జీ డిపార్ట్మెంట్ వారు తీసుకొచ్చారు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మో విద్యుత్ అనేది మో సర్కార్ లో భాగంగా అమలు చేయబడుతుంది. మో సర్కార్ అంటే ఏంటి? ఒడిషా ప్రభుత్వం ప్రభుత్వ సేవలు ఏవైతే ఉంటాయో వినియోగదారులు ముఖ్యంగా ప్రజలకు సంబంధించి బెనిఫిట్స్ టు ద బెనిఫిషియరీస్ అనే అంశంలో భాగంగా ప్రభుత్వ సేవలన్నింటినీ కూడా ఈరోజు ఆన్లైన్ విధానం తీసుకొస్తుంది. అందుకోసం మో సర్కార్ అంటే ఏంటి? మో అంటే మై ఒడియాలో, సో మో సర్కార్ అంటే మై గవర్నమెంట్ అనే యాప్ ద్వారా ఇస్తుంది. అందులో భాగంగా ఈరోజు విద్యుత్ వినియోగదారుల కోసము మో విద్యుత్ అనే అంశంతో కూడా వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో చాలా యాప్స్ వార్తలు నిలుస్తున్నాయి, అవన్నీ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశము మోస్ట్ ఇంపార్టెంట్, వైఎస్ఆర్ బీమా అనే ప్రోగ్రామ్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. క్యాంపు కార్యాలయం, సీఎం గారి క్యాంపు కార్యాలయం నుండి ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరికి సంబంధించిందంటే రాష్ట్రంలో ఈరోజు చూడండి, రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, బీమా ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు అనుకోకుండా వచ్చే విపత్తులు కానివ్వండి, అనుకోకుండా జరిగే ప్రమాదాలు కానివ్వండి, ఇలాంటి వాటికి మనకు రక్షణ ఇచ్చేది బీమా ఇన్సూరెన్స్. అలాంటి బీమా ఈరోజు చాలా మంది ప్రీమియంలు చెల్లించలేకపోతారు. అంటే బీమా ప్రీమియం అంటే ఏంటి? మనం ఇయర్ కానివ్వండి ఏదైతే ఉంటుందో లిమిటెడ్ పీరియడ్ లో మనం ప్రతి సంవత్సరం కూడా కట్టే మినిమం అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఈరోజు మనకు బీమా సౌకర్యాలు ఉంటాయి. అలాంటి ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో చాలా మంది బీమా సౌకర్యాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిని అందరినీ దృష్టి ఉంచుకొని ముఖ్యంగా రాష్ట్రంలో రైస్ కార్డ్స్ ఎవరికైతే ఉంటాయో, రాష్ట్రంలో రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, బియ్యం కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని చెప్పేసి దేశంలోనే ప్రభుత్వమే ప్రీమియం సౌకర్యాన్ని కట్టేసేసుకుంటూ ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకం తీసుకొచ్చింది వైఎస్ఆర్ బీమా. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ప్రీమియం కట్టలేక ఇప్పటివరకు ఎవరైతే బీమా సౌకర్యాలు తీసుకోలేకపోతున్నారో సో అందరికీ కూడా యూనివర్సల్ బీమా అన్నట్టు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా బీమా సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. సో ప్రీమియం సంబంధిత సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ ప్రీమియం ని కూడా ప్రభుత్వమే చెల్లింపు చేసి ఎవరికైతే అనుకోకుండా జరిగే ప్రమాదాలు కానీ మరణాలు కానీ సంభవిస్తాయో దానికి కూడా బీమా చెల్లిస్తామని చెప్పేసి ఒక అంశం వార్త నిలిచింది. సో దీనికి సంబంధించి ఏటా ప్రతి సంవత్సరం దాదాపు 510 కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 510 కోట్ల రూపాయలు బీమాకి ఎందుకు ఖర్చు అవుతుంది? ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ముఖ్యంగా 1 కోటికి పైగా 1,41 మంది జనాలు ఎవరైతే ఉన్నారో రైస్ కార్డులు కలిగి ఉన్నవారు వారందరికీ బీమా సౌకర్యం కల్పించాలంటే ప్రీమియం లేనిదే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బీమా ఇవ్వదు. సో అలాంటి ప్రీమియం ని ప్రభుత్వమే కడుతుంది కాబట్టి 510 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఆ రకంగా ఎవరికైనా అనుకోకుండా ప్రమాదం సంభవించింది అనుకోండి, దాదాపు ఏజ్ గ్రూప్ కూడా ఇచ్చారు. సహజ మరణం దాదాపు ఈ బీమా సౌకర్యం ఎవరికి వస్తుందంటే 18 నుండి 50 సంవత్సరాల వారికి వస్తుంది ఏజ్ లిమిట్. అండ్ ఈ సహజ మరణం ఏదైతే ఉంటుందో 18 నుండి 50 సంవత్సరాల వరకు చనిపోతే 2 లక్షల రూపాయలు ప్రభుత్వం బీమా కింద ఇస్తుంది. సో ఈ వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా. అండ్ అట్ ది సేమ్ టైం ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగవైకల్యం అంటే ఈరోజు యాక్సిడెంట్ కానీ ఏమైనా జరిగిందనుకోండి, పూర్తి కాలం అంగవైకల్యం, ఈరోజు కాళ్ళు చేతులు విరిగిపోయి బెడ్ రీడింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో జీవితాంతం బెడ్ పైన పడుకొని అలా అవస్థలు పడి చనిపోయిన వారు ఉంటారు. అలా సహజ మరణమైనా లేదా ప్రమాదం వల్ల మరణం కానివ్వండి, బెడ్ పైన పడుకునే పరిస్థితి, వైకల్యం సంబంధిత అంశాలు వస్తే మాత్రం వారికి కూడా 18 నుండి 50 సంవత్సరాల యువతకు ఎవరైతే ఉంటారో వారికి 5 లక్షల రూపాయల బీమాని సౌకర్యం కల్పిస్తుంది. దానికి కావాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే కడుతుంది. అండ్ లాస్ట్ పాక్షిక శాశ్వత అంగవైకల్యం. పాక్షికం అంటే ఓన్లీ చేతు కానీ లేదంటే మన కాళ్ళు కానీ విరిగిపోయిన అనుకోండి, కానీ పాక్షికంగా అంగవైకల్యం ఉన్నా కూడా శాశ్వత కాలం ఉంటుంది, మళ్ళీ కోలుకోలేమన్నట్టు. అలాంటి వారికి కూడా ఏజ్ గ్రూప్ మెన్షన్ చేసింది 18 నుండి 70 సంవత్సరాలు. దానికి సంబంధించి 1,50,000 రూపాయలు. సో 4 డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చింది ఇక్కడ. ఒకటి సహజ మరణం, ఏజ్ గ్రూప్ వచ్చేసి ఏజ్ గ్రూప్ చూసుకోండి 8 to 50 years, సో 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం. సెకండ్ ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగవైకల్యం అయితే 18 నుండి 50 సంవత్సరాల వరకు అయితేనేమో 5 లక్షలు ఇస్తుంది, ఎందుకంటే అది ప్రొడక్టివ్ ఏజ్ ముఖ్యంగా. అండ్ 51 నుండి 71 years వాళ్ళు ఎవరన్నా
పూర్తిగా చనిపోవడం కానివ్వండి, శాశ్వత అంగవైకల్యం వచ్చిందనుకోండి, వారికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం బీమా కల్పిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం పాక్షిక లేదా శాశ్వత అంగవైకల్యం అయితే 18 నుండి 70 సంవత్సరాల వయసు వారికి 1,50,000 రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తుంది. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రభుత్వం కేటాయించింది. సో ఈ రకంగా వైఎస్ఆర్ బీమా అనే పథకం ఏదైతే ఉంటుందో దేశంలోనే ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఎవరైతే సహజ మరణం కానివ్వండి, శాశ్వత వైకల్యం కానివ్వండి, శాశ్వత పాక్షిక అంగవైకల్యం కానివ్వండి, సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ 18 to 50, 50 to 70 అని చెప్పేసి వర్గీకరించి వారికి కావాల్సిన ప్రమాద బీమాలు మరియు అంగవైకల్యం సంబంధించి కానివ్వండి, ఇలాంటి బీమా సౌకర్యాలు అన్ని కూడా ప్రభుత్వం కల్పించే ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకం తీసుకొచ్చింది. దీనికోసం ఇది గుర్తుంచుకోండి, 510 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది ఈ బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రజలకు కల్పించాలంటే. సో ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది? 1.41. ఎవరైతే అప్లై చేస్తారో దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. బియ్యం కార్డు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వం ఆటోమేటిక్గా దీనికి సంబంధించి అంశాలు తీసుకొస్తుంది. ఎవరికైతే రైస్ కార్డ్స్ లేవో వారి దగ్గరికి ఏజెంట్లు వచ్చేసేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని విత్ ఇన్ 1 week to 15 days లో ఈ బీమాకి సంబంధించిన పాలసీ కార్డును కూడా ఇస్తారంట. సో ఈ రకంగా వైఎస్ఆర్ బీమా అనేది ఈ రోజున ప్రారంభమైంది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్ టాపిక్, ఎన్కే సింగ్, ఫేమస్ ఎకనామిస్ట్ ఎన్కే సింగ్ గారు. సో మనం ఎకానమీ బుక్స్ పుస్తకాలు కూడా చూస్తాము. ఎన్కే సింగ్ గారు రాసిన ఒక పుస్తకము పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్, హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ రింగ్ ఇన్సైడ్ అని చెప్పేసి ఒక పుస్తకము మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ఎన్కే సింగ్ ప్రముఖ ఆర్థికవేత్త వారు ప్రచురించిన పుస్తకం పేరు ఏంటంటే డైరెక్ట్ పుస్తకం అడుగుతారు. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని గుర్తుంచుకోండి. కింద ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ రింగ్ సైడ్, అది గుర్తుంచుకుంటే ఉంచుకోండి, లేకపోతే లేదు. కానీ పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అనే పేరుతో ఇటీవల వార్తలు నిలిచిన పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు? ఎన్కే సింగ్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ ఎకనామిస్ట్ గారు. సో ఇది వార్తలు నిలిచిన పుస్తకం. సో ఈరోజు ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ మాత్రం మిగిలి ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని మనం నేర్చుకుందాం. రేపు కలుద్దాం.